शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रजबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्परक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। బాలకాండము 33వ సర్గము. బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము, కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహము. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యా శతమభాషత. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనమునర్చి ఇట్లు పలికిరి: వాయుస్సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే పితృమచ్చః స్మ భద్రం తే స్వచ్ఛందే న వయం స్థితాః పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ. ఓ మహారాజా, సర్వత్రా సంచరించునట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను. మేము తండ్రి చాటు బిడ్డలము. పతిని ఎన్నుకొను విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము. మమ్ములను నీకిచ్చి పెళ్లి చేయునేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితిమి. తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛత ఏవం బ్రువంత్య సర్వాః స్మ వాయునా నిహతాభృశం. మేమందరము ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రముగా కొట్టెను. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః ప్రత్యువాచ మహాతేజాః కన్యా శతమనుత్తమం. తేజస్వియు పరమధార్మికుడును అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతో ఇట్లనెను: క్షాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహస్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ. అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్య వా దుష్కరం తచ్చయత్ క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీ వః క్షమా పుత్ర్యః సర్వాసామ విశేషతః. ఓ పుత్రికలారా, క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేసితిరి. ఐకమత్యముతో మెలగి మన వంశ గౌరవమును నిలబెట్టితిరి. బిడ్డలారా, స్త్రీలకు గాని పురుషులకు గాని అపరాధులను క్షమించు గుణము కలిగియుండుట ఎనున్నది గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగియుండుట అరుదైన విషయము. మీరందరూ ఐకమత్యముతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము.
క్షమా దానం క్షమాయజ్ఞ క్షమా సత్యం హి పుత్రికా క్షమాయశ క్షమాధర్మ క్షమయా విష్టితం జగత్. కుమార్తెలారా, పాత్రులకు దానము చేయుట వలనను సత్య ప్రవర్తన వలనను యజ్ఞములను ఆచరించుట వలనను కలిగేడి మహాఫలములన్నీను క్షమాగుణము కలిగి ఉండుట వలన లభించును. క్షమ యశస్కరము, పరమధర్మము. ఈ జగత్తంతయు క్షమపైననే నిలిచియున్నది. విసృజ్య కన్యా కాకుత్స రాజా త్రిదశ విక్రమ మంత్రజ్ఞో మంత్రయామాస ప్రధానం సహమంత్రిభిః దేశకాలో ప్రధానస్య సదృశే ప్రతిపాదనం. ఓ రామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధి గలవాడును అయిన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణముగా తన వంశమునకు దగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను. ఏతస్మిన్నేవ కాలేతు చూలీ నామ మహాముని ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్ తప్యంతం తం ఋషిం తత్ర గంధర్వీ పర్యుపాసతే సోమదా నామ భద్రం తే ఊర్మిళా తనయా తదా. ఈ కాలమునందే చూళి అను పేరు గల ఒక మహాముని ఉండేవాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను. తపమునరించుచున్న ఆ ఋషికి ఊర్మిళ తనయైన సోమదయను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. రామ, ఈ కథను వినుట వలన నీకు శుభమగును. సాచతం ప్రణతా భూత్వా శుశ్రూణపరాయణ ఉవాసకాలే ధర్మిష్ఠ తస్యాస్తుష్టో భవద్గురుః. ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలొనర్చుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడాయెను. సచతాం కాలయోగేన ప్రోవాచ రఘునందన పరితుష్టోస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియం. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళిముని ఆమెతో ఇట్లనెను: నీ సపర్యలకు సంతసించి తిని నీకు శుభమగుగాక. నీకేమి కావలయునో కోరుకొనుము. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వర ఉవాచ పరమప్రీత వాక్యజ్ఞా వాక్యకోవిదం. లక్ష్మ్యా సముదితో బ్రహ్మభూతో మహాతపాః బ్రహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్చామి ధార్మిక. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యము గల ఆమె మృదుమధురముగా ఇట్లనెను: ఓ మహాముని, నీవు తీవ్రమైన తపమునరించి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచు బ్రహ్మతుల్యుడవైతివి. ఓ ధర్మబుద్ధి, బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము. అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్ బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతం. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్నదానను, పవిత్రురాలను. నేను ఎవ్వరికిని భార్యను కాను కాబోను. నిన్ను ఆశ్రయించి తిని నీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపుము. అందులకు నీవే సమర్థుడవు, నీకు పుణ్యముండును. తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినస్సుతం. ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూలి మహర్షి యొక్క ఆ మానస పుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను. స రాజా సౌమదేయస్తు పురీమధ్య వసత్ తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథాదివం. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వలె సిరి సంపదలతో తులతూగుచున్న కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను. స బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభ సుధార్మిక బ్రహ్మదత్తాయ కాకుత్స దాతుం కన్యాశతం తదా. ఓ రామ, గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన 100 కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. త మాహూయ మహాతేజ బ్రహ్మదత్తం మహీపతి దదో కన్యాశతం రాజా సుప్రీతే నాంతరాత్మన. మహాతేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి
సంతుష్టాంతరంగుడై తన 100 మంది కన్యలను కుమార్తెలను ఆయనకిచ్చి వివాహమనర్చెను. యథాక్రమం తతఃపాణిన్ జగ్రాహ రఘునందన బ్రహ్మదత్తో మహీపాల తాసాం దేవపతిర్యథ. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవముతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను, వారిని పెండ్లాడెను. స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. బ్రహ్మదత్తుని కరస్పర్శ పాణిస్పర్శ తగిలినంతనే ఆ 100 మంది వధువుల గూని స్థితి మాయమయ్యను, వారి మనోవ్యధలు తొలగిపోయెను. అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. స దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః బభూవ పరమప్రీతో హర్షం లేభే పునఃపునః. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి గూని స్థితి నుండి విముక్తి పొందుటను చూచి ఆ కుశనాభ మహారాజు ఎంతయూ సంతసించెను. హర్షాతిరేకముతో పదే పదే పులకిత గాత్రుడయ్యెను. కృతోద్వాహం తు రాజానాం బ్రహ్మదత్తం మహీపతిః సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. సోమదాపి సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియాం యథా న్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత. స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరమునకు పంపెను. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివైచెను. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెండ్లియాడి నందులకు వారి వైరూప్యములను తొలగించినందులకును మిగుల సంతోషపడెను. వరుసగా తన కోడన్లను సుకుమారముగా నిమురుచు వారిని అభినందించెను. వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 33 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 33వ సర్గము సమాప్తము.